కలియుగ దైవం ఆ ఏడుకొండల వాడిని సాక్షాత్తు మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా ఉంచేలా చేసి ఒక కాగితం ముక్కతో ఒక కాగితం ముక్క కాదు 40,508 కాగితం ముక్కలతో ఇంత అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించారు కేంద్రీయ విద్యాలయ ఫ్యాకల్టీ రవికుమార్ తోలేటి గారు. అసలు ఇలాంటి ఒక అద్భుతాన్ని ఆయన సృష్టించడానికి 4 ఏళ్ల సమయం పట్టింది. అంత సమయం ఆయన ఎలా కేటాయించగలిగారు? ఇంత ఓపిక ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా మీకు ఆ ఏడుకొండల వారి కృపా కటాక్షాలు పుష్కలంగా ఉన్నాయి. కరెక్ట్ అండి. బాగుంటారు మీరు. సో థాంక్స్ ఏంటండి థాంక్స్. అసలు అంటే ఇంత బిగ్ ఆర్ట్ అని చెప్పాలా లేకపోతే గొప్ప ఆర్ట్ అని చెప్పాలా అర్థం కావట్లేదు. నాకు ఎందుకంటే కూడా తెలియట్లేదండి. కళ్ళకి చూస్తుంటే Yes. 2 కళ్ళు సరిపోవట్లేదు. అంత అద్భుతంగా ఉంది. అవునండి. కొంచెం దూరం నుంచి చూస్తున్నా కొద్దీ ఎంత Yes. దూరం వెళ్తే అంత అందం పెరిగిపోతుంది. అవునండి. సో ఎలా చేశారు ఈ ఆర్ట్ గురించి మాకు యాక్చువల్లీ మీరు చెప్పండి చెప్పిన సార్. పాయింట్ చెప్పాలంటే నాకు ఒక ఆర్ట్ టీచర్ మాస్టర్ గారు మా స్కూల్లో పనిచేసిన నా కొలీగ్ అండి, ఆయన హెల్ప్ చేశారు. బోర్డర్ కి ఏం ఫ్రేమ్ కలర్ ఇద్దామని అన్నాను. అనేప్పటికీ ఒక వచ్చి గోల్డ్ బ్రైట్ గా ఉంటుంది, గోల్డ్ వే అన్నారు. గోల్డ్ వేసేద్దామని అనుకున్న వాడిని ఫ్రేమింగ్ అంతా అయిన తర్వాత మళ్ళీ ఆయన వచ్చి పాలిష్ చేద్దామండి డార్క్ కలర్ అన్నారు. ఆయన రాలేపారు, నేను పాలిష్ చేయించేస్తానండి. అయిన తర్వాత ఆయన వచ్చారండి సాయంత్రం, వచ్చి చూసి రవి తిరుమలలో మనం స్వామివారిని చూసిన లోపల లైట్లు ఉండవు, 2 దీపాల కాంతిలోనే మొత్తం కనిపిస్తుంది, అవును మిగతా అంతా చీకటిగా ఉంటుంది. అవును. నాకు ఆ ఫీలింగ్ వచ్చింది అన్నారండి. ఎగ్జాక్ట్లీ. So, ఎందుకంటే ఇక్కడ చూడండి, yes, సో బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్, Black. ఆ దీపాల కాంతుల్లో ఆయన yes, చూస్తున్నట్టుగా ఉంది నిజంగా. అనిపించేటప్పటికి నాకు ఎవ్రీడే నాకు ఎట్లా కాంప్లిమెంట్స్ వచ్చేటప్పటికి ఓహో నేను చేసింది బాగానే ఉంది అనమాట అని డైలీ మీరు యువర్ ఆన్ ద రైట్ పాత్ అనుకున్నారా? అని చెప్పేసి దేవుడి బ్లెస్సింగ్ అనేది ఇదంతా. సో ఫస్ట్ మాకు ఆర్ట్ గురించి చెప్పండి. ఇది ఒక ఫోటోగ్రాఫ్ తీసుకుని దాని మీద గల్లు వేసుకున్నానండి. గల్లు వేసుకున్న తర్వాత వర్టికల్ గా 164, హారిజాంటల్ గా 264 వేసినారు, పిక్సెల్ వస్తుంది ఒక ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ ఒక ఫోల్డ్ అనమాట. అలా 41,000 ఫోల్డ్స్ చేసి 40,500 అప్రాక్సిమేట్లీ 41 తీసుకోవచ్చు మనం. ఆ ఫోల్డ్స్ చేసి ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అసెంబుల్ చేశానండి. నాకు 4.5 years పట్టిందండి. సో ఇప్పుడు ఇది 12 అడుగుల ఎత్తులో ఉంది. Yes, మీరు చేసిన ఈ వెంకటేశ్వర స్వామి అవును ఈ చిత్రపటం. అవును. సో ఈ చిత్రపటం అనాలా దాన్ని ఆరిగామి పటం అనాలా అర్థం కావట్లేదు. Yes, సో yes. అంటే మిక్స్డ్ అన్నమాట, సైన్స్ ని ఆర్ట్ ని మిక్స్ చేసేసి ఒక Yes. అద్భుతాన్ని సృష్టించారు మీరు చెప్పాలంటే. సో ఒక 3D ఆర్ట్ లాగా కనిపిస్తుంది. అది దూరం చెప్పాను కదా ఇందాక, దూరం నుంచి చూస్తా అంటే Yes, ఎంత yes. డిస్టెన్స్ నుంచి చూస్తున్నాం అనే దాన్ని బట్టి దాని బ్యూటీ ఉంది. అవునండి. సో ఈ పేపర్స్ అన్ని మీరు ఎలా కలెక్ట్ చేశారు? ఈ స్టోరీ చెప్పండి. ఈ పేపర్స్ అన్ని మా డిఫరెంట్ ప్లేసెస్ అండి. ఒక పింక్ పేపర్ కోసం నేను ఓన్లీ 4 షీట్స్ కోసం ముంబై వెళ్ళానండి. అంటే అప్పుడు కొద్దిగా షార్టేజ్ పేపర్. గోల్డ్ కూడా కొంచెం ఇంపోర్టెడ్ పేపర్ అనేది. ఓకే. ఇవన్నీ 50 సంవత్సరాల లైఫ్ ఇస్తున్నాను. నేను ఎలా ఇస్తున్నానంటే నేను ఇదే పేపర్ యూజ్ చేసి ఫోల్డ్ చేసింది 1991 లో ఇంకా పర్ఫెక్ట్ గా ఫీడ్ కాకుండా నా దగ్గర ఉంది. ఓకే. సో ఆ విధంగా నేను ఒక 50 years మినిమం ఇస్తున్నాను ఓకే. లైఫ్. ఇది ఫీడ్ కాకుండా ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ చూడండి కంప్లీట్ గా ఎంత డీటెయిలింగ్ ఇచ్చారో. సో ఈ పూల దండల దగ్గర నుంచి అక్కడ శంకు చక్రాలు, పైన కిరీటం, ఆ బొట్టు, తిలకం, ఆయన కింద ఇక్కడ వెంకటేశ్వర స్వామికి వెన్నతో ఇలా దవడ పైన ఒకటి ఉంటుంది అనమాట. సో వెన్న పెట్టినట్టు. సో ఆ వైట్ ది కూడా ఎంత డీటెయిలింగ్ ఉందంటే, సో కంప్లీట్ గా పైనుంచి పూలు, అంటే 2-3 రకాల పూలు, మళ్ళీ తులసి మాల కూడా కనిపిస్తుంది మనకి క్లియర్ గా ఇందులో. సో హస్తం కూడా చూడండి ఎంత క్లియర్ గా అంటే, అసలు అంటే మన దగ్గర నుంచి చూస్తే ఇలా కొంచెం పేపర్స్ ఉన్నట్టు ఏదో ఫోల్డ్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ దూరం నుంచి చూస్తే మాత్రం ఒక తంజావూరు పెయింటింగ్ అని చెప్పొచ్చు. సో పాదాల దగ్గర నుంచి ఆయన పైన తల వరకు, ఎందుకంటే తల చూడండి, ఎందుకంటే ఫేస్ కూడా బ్లాక్ ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా బ్లాక్ వచ్చింది. సో కొంచెం ఏదైనా చిన్న లోపం ఉన్నా కూడా ఫేస్ బ్యాక్గ్రౌండ్ కలిసిపోయి ఆర్ట్ డిస్టర్బ్ అయిపోతుంది. కానీ ఆ డిస్టర్బెన్స్ ఏం లేకుండా ఒక్కొక్క పేపర్ పైన, ఒక్కొక్క షీట్ పైన ఇక్కడ చూడండి, అంటే ఇంత పెద్ద ఆర్ట్, ఇంత పెద్ద ప్లేస్ ఉండదు కాబట్టి 12 అడుగుల ప్లేస్ వాళ్ళకి ఇంట్లో సరిపోలేదని చెప్పి ఈ 4 సంవత్సరాల నుంచి అయినా ఇలాంటి షీట్స్, ఇప్పుడు మనకి మామూలుగా స్కూల్లో పెయింటింగ్స్ అవి వేస్తారు కదా ఆర్ట్స్ తయారు చేయడానికి, అలాంటి షీట్స్ తీసుకొని వాటిపైన ఆయన ఈ జామెట్రీస్ చూపించారు కదా, సో అలా
పిక్సెల్ సెల్స్ గీసుకొని ఒక్కొక్క షీట్ పైన వేసి అలాంటి షీట్స్ ఒక 20-24 యూజ్ చేశారంట. సో అలాంటి షీట్స్ని మళ్ళీ అసెంబుల్ చేశారు. సో అసెంబుల్డ్ పార్ట్స్ అన్నిటిని ఇలా కలిపి ఆయన చేసిందంతా కూడా అంత పర్ఫెక్ట్గా అటాచ్ అవ్వడం కూడా గొప్ప విషయం. సో ఇట్స్ ఆల్ అంటే బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు. వెంకటేశ్వర స్వామిది నేను 2002లో అనుకున్నానండి. ఒక ఫోటోగ్రాఫ్ తీసుకుని 1950లో రాఘవులు గారు వేశారు దాన్ని. దాని మీద గ్రిడ్స్ తయారు చేశాను. చేసిన తర్వాత నేను తీసుకున్న సైజ్ ఫోటోగ్రాఫ్ది మన ఈచ్ ఫోల్డ్ది చాలా పెద్దగా అయిపోయి దీనికి ట్రిపుల్ అవుతుంది అది. సో కష్టం అనుకుని చెప్పేసి ఆపేసాను. అప్పుడు మళ్ళీ కరోనా వైరస్ టైంలో ఎప్పుడైతే టైం దొరికిందో నాకు ఆన్లైన్ క్లాస్ అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను చిన్న ఫోల్డ్ తోటి. సో దాంతో స్టార్ట్ చేసుకుని ఈ ఫోటోగ్రాఫ్ని ఒక 40 పీసెస్ కింద తెలుసుకున్నాను అండి. మొత్తం ఫోటోగ్రాఫ్ అంతా ఒక 40 పార్ట్స్ ఒక్కో పార్ట్ తయారు చేసుకున్నాను. ఇంట్లో ఇంత స్పేస్ ఉండదు. సో చిన్నది చేసుకోవడం 1 feet by 1 feet దాన్ని ప్యాక్ చేసి పైన పెట్టడం అంటించలా. ఒకవేళ సరిగా హ్యాండిల్ లేకపోతే అవన్నీ ఊడిపోతాయి అసెంబుల్డ్. సో అట్లా 40 చేసుకున్న తర్వాత 4.5 years తర్వాత ఇలా ఉంటుందని నా స్కూల్లో పర్మిషన్ తీసుకుని పెద్ద ప్లేస్ కోసం 4 టేబుల్ అరేంజ్ చేసి దాంట్లో అసెంబుల్ చేశాను. ఒక్కొక్క జాగ్రత్తగా తీసుకొచ్చి వెహికల్ మీద ఒక్కొక్కటి పక్కన పెట్టి పేర్చి ఒక పెద్ద కాగితం మీద అసెంబ్లీ చేస్తుంటే అప్పుడు తెలిసింది నాకు ఇలా ఉంటుందని. అప్పటిదాకా నాకు తెలియదు. ఏ పార్ట్కి అప్పుడు కిరీటం బాగా వచ్చింది, ఫేస్ బాగా వచ్చింది, చేతులు కటిహస్తం వామహస్తం అని బాగా వచ్చాయి అనుకున్నాను తప్ప మొత్తం ఓవరాల్గా ఉంటుందో నాకు తెలియదు. ఎప్పుడైతే 4.5 years తర్వాత ఇక్కడ పెట్టుకునే పర్మిషన్ దొరికిందో నాకు చేసుకోవడానికి అప్పుడు నాకు అనిపించింది ఇది సక్సెస్ అవుతుందని చెప్పేసి. నిజంగా అసలు మీ పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి. అయితే ఇవన్నీ అసెంబుల్డ్ అనమాట. ఇవన్నీ అసెంబుల్ ఏమో యాక్చువల్లీ అసెంబుల్డ్. బట్ తర్వాత లాస్ట్లో అసెంబుల్ చేసిన తర్వాత యాక్చువల్ ఫ్లాట్ సర్ఫేస్ మీద చేశాను. యాక్చువల్లీ నిన్ననే నుంచోబెట్టాం. ఇది ఇలా నుంచున్నలో మేము చూడడం నిన్ననే. యాక్చువల్లీ అంత ముందాక మేము అంతా ఫ్లాట్గా టేబుల్ మీద ఉంది. అసెంబుల్ చేసి పేర్చాం డిజైన్ ప్రకారం. పేర్చిన తర్వాత అంటించలే. మళ్ళీ ఒక్కొక్క ఫోల్డ్ 40,800-500 ఫోల్డ్స్ కూడా మళ్ళీ తీసి సెపరేట్గా మళ్ళీ అంటించడం జరిగింది. సో ఫెవికాల్ పెట్టి అంటించాం అన్నమాట. ఓ మై గాడ్. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అంటే ఒక షీట్ ఇది. సో ఇది ఒక సెపరేట్ షీట్. మల్టిపుల్ షీట్స్. ఎన్నో షీట్స్. ఎన్ని షీట్స్ మీద చేశారు మొత్తం? ఒక 4+4 12 షీట్స్ ఉంటాయి మొత్తం. 36 by 12 inches. ఎన్ని ఫీట్స్ ఉందండి ఇది? ఇది మొత్తం పొడుగు మొత్తం వచ్చేసి 12 feet అండి. అడ్డంగా వచ్చేసి 8 feet, 8 feet. 12 అడుగుల ఎత్తులో ఆ వెంకటేశ్వర స్వామి చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు అసలు. కానీ ఆ ఒక్కొక్క ఆర్ట్ పీస్ ఎలా చేశారు? మాకు ఏమైనా డెమో చూపించగలుగుతారా? ఇట్లాగా 164 లైన్స్ ఉన్నాయండి. ఇలా వచ్చేసి అడ్డంగా వచ్చేసి 264 లైన్స్ ఉన్నాయి. మొత్తం కలిపి 40,508 గడులు ఉన్నాయి ఇందులో. ఒక గడి ఒక ఒక ఫోటోగ్రాఫ్ నార్మల్ ఫోటోగ్రాఫ్ నేను ఎలా తయారు వాళ్ళ యాక్చువల్లీ నేను ఆర్టిస్ట్ కాదు, నేను ఒక ఇంజనీర్. బట్ స్టిల్ ఆర్టిస్ట్ చేస్తే ఇంకా బాగా వచ్చేది. బట్ ఆర్టిస్ట్ హెల్ప్ తీసుకున్నాను. మా స్కూల్లో విశాల్ సార్ అని ఉన్నారు ఆర్ట్ టీచర్. ఆయన లాస్ట్లో ఇక్కడ చూడండి ఈ పార్ట్ గోల్డ్ కావాల్సి వచ్చింది. నాకు గోల్డ్ పేపర్ తోడడం చాలా కష్టం. ఆర్టిస్ట్ ఏముంది రకరకాల రంగులు మార్చేసుకుని చేసేసుకుంటుంటారు. మనకి పేపర్ ఫుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. 4 గోల్డ్ కలర్స్ అంటే దొరకవు. సో ఎప్పుడైతే పెట్టారో అన్నీ ముద్దగా కలిసిపోయి ఆయన వచ్చి మధ్యలో గ్యాప్స్ పెట్టి ఈ గ్యాప్స్ చేసి ఆ 4 దండల్ని వేరే చేస్తారు. అలాంటి హెల్ప్ తీసుకున్నాను. సో యాక్చువల్లీ ఏంటంటే ఇది ఆర్ట్లో వేరే మెథడ్ ఉండొచ్చు, నాకు తెలియదు. బట్ ఇంకొక గ్రిడ్స్ చేసుకుని నాకు ఎలక్ట్రానిక్స్ కాబట్టి పిక్సెల్స్ అంటాం మనం, పిక్చర్ ఎలిమెంట్. సో ఒక్కొక్క గడి వచ్చి ఒక ఫోల్డ్ వచ్చి ఒక పిక్చర్ ఎలిమెంట్ అనమాట. దిస్ ఈజ్ 1 ఎలిమెంట్. ఈ ఎలిమెంట్లో దీన్ని అసెంబుల్ చేస్తాం మనం. ఇలా ఇది 37 millimeters అండి స్క్వైర్. దీన్ని ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి ఫస్ట్ నాకు 3 నిమిషాలు టైం దాకా పట్టేది. ప్రాక్టీస్ తర్వాత 1 minute దిగి వచ్చింది టైం ఒక ఫోల్డ్ చేయడానికి. ఇలా ఫోల్డ్ చేస్తాం. ఇది 16 squares కింద మారిపోయింది. మారిన తర్వాత దీన్ని మళ్ళీ 4 squares చేస్తాం. అంటే మ్యాథమెటిక్స్ అండి మొత్తం. ఆరిగామి ఈజ్ నథింగ్ బట్ టోటలీ మ్యాథమెటిక్స్. మనం చిన్నప్పుడు పడవ చేసేవాళ్ళం కదా, దాని నుంచి పైథాగరస్ థియరం నేర్చుకోవచ్చు. 11th class 12th class వాళ్ళకి అరిథమెటిక్ ప్రోగ్రెషన్స్, జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఆరిగామి స్పేస్ ఫీల్డ్లో ఉంది, ఆరిగామి మెడికల్ ఫీల్డ్లో ఉంది, ఆరిగామి ఆర్కిటెక్చర్లో ఉంది. చాలా ప్లేసెస్లో నేను స్టార్ట్ చేసిన 38 years బ్యాక్ ఆరిగామికి ఎంత సీన్ లేదు.
బట్ స్టిల్ నేను ఈ ప్రాసెస్లో నేను ఇది స్టార్ట్ చేయడం నేను చాలా అదృష్టం అనుకుంటున్నాను. ఆరిగేమి ఇప్పుడు చాలా ఫేస్ ఉంది, అదే టైంలో నేను ఇది చేయగలిగాను. సో ఇదండి బేసిక్ ఫోల్డ్ అండి. ఎస్ అండి. ఇందాక 16 స్క్వేర్ చూసాను, బ్యాక్ సైడ్ ఇప్పుడు 4 స్క్వేర్స్ అయ్యాయి, మిగతా ఇట్లా. సో ఇలాంటివి ఇన్ని ఫోల్డ్స్ ఎన్ని స్క్వేర్స్ అయ్యాయి మొత్తం? 40,508 ఫోల్డ్స్. ఎస్. ఒక్కొక్కటి ఒక్క నిమిషం వేసుకున్నా, ఒక అర నిమిషం వేసుకున్నా లేదు, ఒక రోజుకి మనం 100 కన్నా ఎక్కువ చేయలేమండి. చేతులు వచ్చేస్తాయి. అది కెపాసిటీ అంతే. ఓకే. అండ్ ఇక్కడ ఏదో పేపర్ కనిపిస్తుంది. ఎస్. ఇప్పుడు ఏంటంటే నేను ఇందులో ఒక చిన్న పార్ట్స్ చేసుకున్నాను. ఇది ఒక పార్ట్. ఈ పార్ట్ చేసుకున్న తర్వాత ఈ పార్ట్ నేను చేసుకుని మళ్ళీ కిరీటం ఉంది అనుకోండి, కిరీటం సెపరేట్ గా ఇందులో చూసుకుని ఈ గర్లను బట్టి ఇక్కడ కలర్ తీసుకుంటాను. ఇది చాలా చిన్నగా ఉంది కదా, కొంచెం పెద్ద చేసుకోవాలని ఈ గర్లు చూసి ఎక్కడైతే గోల్డ్ ఉందో ఎక్కడ రెడ్ ఉందో నేను ఇమాజిన్ చేసుకున్నాను. నేను మోస్ట్లీ గోల్డ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ వెళ్ళాను మోస్ట్లీ అంతా. సో మిగతావన్నీ బ్లాక్, ఒక 15-20 కలర్స్ ఉన్నాయండి ఇందులో. ఇది బేసిక్ మాస్టర్ పీస్ అండి, దీన్ని చూసి చేయడం జరిగింది. సో కేంద్రీయ విద్యాలయ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ లలితకళ గారు మనతో పాటు ఉన్నారు. సో ఈ స్కూల్ ఫ్యాకల్టీ ఇంత అద్భుతాన్ని సృష్టిస్తే ఆవిడ ఎలా ఫీల్ అవుతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. Namaste. I'm extremely delighted to be a part of this wonderful program here which is going on and organized by our very highly talented Shri Ravi Kumar ji, who is a TGT WET of our Vidyalaya. And speaking about Ravi Kumar sir, actually I have no words to express, because I think I can tell very proudly that he is the topmost teacher in work experience in the entire country, where Kendriya Vidyalaya Sangathan has ever produced, and you would not find any teacher like him in his field of discipline. His hands are magical, his mind is innovative, very creative, very talented, and whatever he touches, it becomes gold. He has a Midas touch actually, and he has got all the awards where one organization can give. He has received awards from the regional level, at national level, at international level. He has also received Guinness Book of World Records for preparing in origami peacocks he has prepared. So such a highly talented teacher is there in our Vidyalaya, and entire Kendriya Vidyalaya Sangathan is proud. And even he showcased his skills when our Honorable Commissioner Madam had been to our Vidyalaya in the month of November last year on 13th and 14th, where he showcased his skills, and Madam was very impressed by his the way he works upon things, and the school becomes handicapped without his presence actually. So he is being adored by all the students, a wonderful teacher in work experience and in socially useful productive work, be it in the field of sciences, be it in the field of astronomy, be it in the field of mathematics and physics. He is a marvelous teacher, where really by preparing this origami of Lord Venkateshwara, I think blessings, tons and tons of blessings are going to be showered on him, and he is on his superannuation. Tomorrow is his superannuation day, where he would be completing his career in teaching here. And Lord Venkateshwara, he is going to bless this person and his family, and very proud that this origami prepared by him is going to be placed in the holy hills of Tirupati. So wish him all the good luck, and may God shower all his choicest blessings. Thank you for giving me this opportunity. Thank you. అద్భుతం అద్భుతం అండి, అసలు మామూలుగా లేదు. ఆయన గురించి తడితే అసలు చాలా మంది ఏం చెప్తున్నారంటే ఇదే మేడం చెప్పినట్టు, ఆయన ఏం ముట్టుకున్నా బంగారం అయిపోతుంది. ఆయనకు ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి ఆశీస్సులు నిండుగా ఉన్నాయి. సో ఆయన ఫుల్ ఆఫ్ టాలెంట్, అండ్ ఆ స్కూలే అంటే హ్యాండిక్యాప్ అలా ఉంటుందంట ఆయన లేకపోతే. అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఆయన వృత్తికి ఇచ్చే గౌరవం, ఆయన వర్క్ ని వర్షిప్ చేస్తారు. సో అలాంటి ఒక వ్యక్తి ఇంత అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించడం నిజంగా తెలుగు వారు గర్వించదగిన విషయం.
కాగితం ముక్కలతో రవికుమార్ గారు సృష్టించిన ఈ కళాఖండాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో మనం చూసాం. అయితే ఆయన చిన్నప్పటి స్నేహితులు ఒకరు మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ కళాహృదయం ఆయనకు చిన్నప్పటి నుంచే ఉందా, ఎలా అలవరిందో కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు బిఎస్ఎన్ మూర్తి. ఓకే. నేను తోలేటి రవికుమార్ ఇద్దరం కూడా ఆల్మోస్ట్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు క్లాస్మేట్స్ అన్నమాట. ఇన్ స్కూల్ అంత పెద్దగా విషయాలు నాకు తెలియదు, కానీ గుర్తులేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ 50 years 45 years బ్యాక్ సంగతి. బట్ ఈ మధ్య లాస్ట్ 5, 6, 7 years నుంచి ఐ బీన్ ఇంటరాక్టింగ్ విత్ హిమ్. అండ్ అతనుకున్న ప్యాషన్ ఫర్ ఎనీథింగ్, ఈజ్ అ వర్కహాలిక్. కేంద్రీయ విద్యాలయాల్లో కూడా ఆయనకి ఇన్ఫాక్ట్ ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది ఆయనకి. అండ్ దెన్ లాట్ ఆఫ్ ఇన్నోవేటివ్ అవార్డ్స్, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ రావడము. ఆ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా నేను అక్కడ ఉన్నాను ప్రెస్ మీట్ లో. ఇన్ఫాక్ట్ ఇట్ వాస్ పీకాక్స్. ఈ ఆరిగమి అనేది అతనికి చాలా ఒక ప్యాషనెట్ థింగ్. అండ్ దెన్ హీ వాస్ ఇంటూ ఇట్. హీ డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఆరిగమి యాక్చువల్గా ఆద్యులు ఎవరైతే ఉన్నారో ఆ జాపనీస్ వాళ్ళని ఆయన రాసిన బుక్స్ కానీ ఇవన్నీ చాలా వివరంగా చదువుకుని, అండ్ హీ డెవలప్డ్ దిస్ ప్యాషన్. అండ్ దెన్ ఆయనకి ఏంటంటే ఆ ఓపిక చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీనిలో ఇన్ని 40,500 ఫోల్డ్స్ ఉన్నాయి దీని లోపల. అవి కూడా చిన్న చిన్న ఫోల్డ్స్, మనం చేత్తోటి మన వల్ల కాదు అది. ఒక్కొక్క ఫోల్డ్ చేయడానికి అట్లీస్ట్ 3 to 4 minutes. ఒక 3 years బ్యాక్ నేను ఒక విషయం అడిగాను, ఇంకెవరైనా హెల్ప్ చేశారా నీకు ఈ ఫోల్డ్స్ చేయడానికి అంటే, ఈజ్ అ పర్ఫెక్షనిస్ట్. ఆయనకి ఆ ఫోల్డ్ కరెక్ట్ గా అలా విధంగా వస్తేనే అతను యాక్సెప్ట్ చేస్తాడు. అందుకని మొత్తం 40,500 ఫోల్డ్స్ అతను చేతితోటే చేశాడు. ఇట్ టుక్ 4 years. ఎలా చేశాడు అనేది నాకు కూడా ఒక డౌట్ వస్తే, స్కూల్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ స్కూల్ అవర్స్ he used to stay back till 7 o'clock in the night. Right? అప్పటి వరకు ఫోల్డ్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈయనకి హాలిడే వస్తే ఆనందం, హాలిడే వస్తే ఫుల్ డే హీ యూస్ టు వర్క్ హియర్. దట్ ఈస్ ద రీజన్ వై. ఇన్ఫాక్ట్ అక్కడ ప్రెస్ మీట్లో ఆయన ఈ పీకాక్స్ ఎప్పుడైతే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇచ్చినప్పుడు చెప్పాడు, నాకు కోరిక ఉంది, లార్డ్ బాలాజీది నేను చెయ్యాలి, ఎన్ని ఫోల్డ్స్ అయినా కానీ నేను చేస్తానని చెప్పడం జరిగింది అన్నమాట. ఈ గ్రిడ్స్ కింద ఒక్కొక్కటి వేసుకుంటే మీరు పక్క నుంచి చూస్తే కొన్ని చార్ట్స్ కనిపిస్తుంది. ఈ చార్ట్స్ అన్ని కూడా ఇన్ని చార్ట్స్ సపరేట్ చేసి ఒక్కదానికోటి లింక్ చేయడం అనేది చాలా కష్టమైన పని యాక్చువల్గా. అండ్ దెన్ దానిలో డిఫరెంట్ కలర్స్ వచ్చాయి చూడండి, ఇవన్నీ కలర్ పేపర్స్ యూస్ చేయడం జరిగింది అన్నమాట దాని లోపల. ఇది ఒక అద్భుతం కింద నేను ఫీల్ అవుతాను, ఎందుకంటే ఆయన ఓపికని ఇన్ఫాక్ట్ మైండ్ బాగ్లింగ్ అన్నమాట. సో నైస్ అండి, మీరు చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ ఉన్నారు కాబట్టి ఆయన గురించి ఇంకా మొత్తం చెప్పేశారు. సో అంత పేషెన్స్, అంత నిజంగా ఆ ఏడుకొండల వాడే ఆయన హృదయంలోకి వెళ్ళి ఈ వర్క్ చేయించుకున్నట్టున్నారు. ఎంత అద్భుతంగా వచ్చిందంటే ఎక్కడ కూడా చిన్న కరెక్షన్ కూడా లేదు అని అన్నంత పర్ఫెక్ట్ గా ఉంది ఆర్ట్ అయితే. రవికుమార్ గారి కుమార్తె వందిత మనతో పాటు ఉన్నారు. సో ఆవిడ కూడా ఇంజనీర్. సో ఆవిడ కూడా చాలా హెల్ప్ చేశారంట. సో ఎలాంటి హెల్ప్ చేశారు, ఆయన ఇంట్లో ఎలా ఈ ఎఫర్ట్స్ పెట్టే వాళ్ళు ఈ ఆర్ట్ కోసం, అవన్నీ అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, హౌ ఆర్ యు? ఐమ్ గుడ్. సో ఎలా అనిపిస్తుంది అసలు ఇంత పెద్ద ఆర్ట్ మీ డాడీ చేసేసారు? అసలు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చినప్పుడు చిన్న చిన్న పీసెస్ చూసేదాన్ని, ఇంట్లో చిన్న చిన్న పీసెస్ అసెంబుల్ చేసేవారు. నేను కూడా ఫస్ట్ టైం మొత్తం అసెంబుల్ చేసింది కదా లైవ్ లో చూడడం. నేను బెంగళూరులో ఉండేదాన్ని. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చి రియల్ లైఫ్ లో చూడడం, ఐ థింక్ నాన్న ఎప్పుడు ఫొటోస్ పెట్టినా it doesn't do justice to how pretty it is. Okay. The intricacies enta baagunnayo, enta colors avanni enta baa chesaro. Exactly. It doesn't show everything in the photo. Yes. Now ippudu vachi nenu chuste asalu inta peddadi inta baagundani anchadu. So I was struck by the beauty of this. Yes. ఇంత 12 అడుగుల ఫ్రేమ్ లో అద్భుతంగా కలకల్లాడిపోతుంది ఆర్ట్. సో మీరు కూడా హెల్ప్ చేశారు అని చెప్పారు నాన్నగారు. సో ఎలాంటి హెల్ప్ చేశారు? మీరు ఇంజనీర్, సో అండ్ ఆరిగామి అనేది కంప్లీట్ మ్యాథ్స్ ఇంజనీరింగ్ వర్క్స్ సంబంధించిందేనంట. సో హౌ ఇట్ ఆల్ వర్క్? సో మేజర్లీ నేను ఎక్కువ హెల్ప్ చేయలేదు, బట్ మేజర్ హెల్ప్ అంటే నాన్నకి కొంచెం కలర్స్ ఎక్కడెక్కడ ఏం పెట్టాలి. సో ఐ థింక్ మీరు ఫస్ట్ బ్రీఫ్ చూసుంటారు.
సో ఆ ఫోటో మీద మేము గ్రిడ్స్ వేసి ఈచ్ దాన్ని కలర్స్ చేసాం కదా, అవునవును. ఐ థింక్ అక్కడే మేజర్ హెల్ప్ చేశాను. నాన్న ఇది ఇక్కడ పెట్టు, నాన్న ఇది ఇక్కడ పెట్టు, ఇక్కడ బాగాలేదు అక్కడ బాగాలేదు. నా తర్వాత మళ్ళీ ఆర్ట్ సార్ కూడా ఇక్కడ హెల్ప్ చేశారనుకుంటా. సో ఎవ్రీ వన్ హెల్ప్ దేర్. ఇంకా అందరూ ఐ థింక్ మోరల్ సపోర్ట్ ఇచ్చాము మేము. నాన్నే ఇంకా గట్టిగా అనుకుని చేశారు. అయితే ఇప్పుడు నాన్నగారు ఇంటికి రాకుండా స్కూల్లోనే ఉంటూ సండే లేదు సాటర్డే లేదు ఇంత కష్టపడి వర్క్ చేస్తుండే కదా ఈ ఆర్ట్ కోసం. అంటే మీకు ఏమనిపించేది, ఎందుకు దీనికోసం ఇంత కష్టపడుతున్నారు అనిపించేదా, లేకపోతే ప్యాషన్ అనేసి వదిలేసి? మేము ఇంట్లోనే ఫస్ట్ పీసెస్ అన్ని ఇంట్లోనే ఆయన చేశారు చాలా మటుకు. సో అప్పుడే వి సా, అంటే ఒక్కొక్క పీస్ కూడా చాలా ఎక్కువ కదా, అన్ని చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి అసెంబుల్ చేశారు. సో అప్పుడే వి సా హిస్ విజన్, వి సా ఆయన ఎంత గట్టిగా అనుకున్నారో చేయాలి అని. సో దాని తర్వాత ఇంకా వీ హ్యాడ్ టు డూ ఇట్. వి విష్ దట్ హీ కంప్లీటెడ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ హీ క్యాన్. సో మీ ఎంకరేజ్మెంట్ అయితే ఉంది, అంటే సపోర్ట్ ఉంది, ఇరిటేట్ అవ్వకుండా. నాకన్నా అమ్మ ఎక్కువ, బట్ యా. సో మదర్ కూడా ఎక్కువ హెల్ప్ చేస్తూ ఉండేనా? అంటే అమ్మే ఇంట్లో మొత్తం చూసుకునేది కదా, నేను బెంగళూరులో ఉండేదాన్ని. సో అమ్మ చాలా ఇంట్లో మొత్తం చూసుకునేదానికి, నాన్న ఇక్కడ వచ్చి చేసుకునే వాళ్ళు. ఎగ్జాక్ట్లీ, ఆర్టిస్ట్లకు మేజర్ గా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఫ్యామిలీ మెంబర్స్ కి బ్యాక్ ఎండ్ లో తెలియదు, బట్ వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోతా ఉంటారు అనమాట, ఎందుకు ఇలా దానిపైన టైం వేస్ట్ చేస్తున్నారు అనుకుంటారు. బట్ ఫైనల్లీ వాళ్ళకి టైం ఇచ్చి సపోర్ట్ ఇస్తే ఇలాంటి ఆర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ వనిత. రవికుమార్ గారు సృష్టించిన ఈ అద్భుతాన్ని చూడడానికి వచ్చిన ఎందరో ఆ ఏడుకొండల వాడిని ప్రత్యక్షంగా చూసినట్టుగా భావిస్తున్నారు. మరి అలాంటి వాళ్ళలో చాలా మంది ఏం ఫీల్ అవుతున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే, మీ పేరు? రాజలక్ష్మి గారు. ఎలా అనిపించింది మీకు మొదటిసారి చూడగానే? ఒకరోజు ఈ ఫోటో తీసుకొని చూపించాడు, అబ్బా ఏంట్రా ఇదేం చెప్పేసి నన్న, అమ్మ అతను ఇంత కష్టపడి దానికి అంత ఉపయోగించి చేశాడు మైండ్ని అని చెప్పి, నేను ఎట్లయినా ఒరిజినల్గా దీన్ని చూడాలని తీసుకెళ్ళమని చెప్పేసి ఇవాళ నాకు అవకాశం దొరికింది. అసలు అద్భుతం. అతని హృదయంలో ఎన్ని రకాల ఆలోచనలు, మైండ్ ఎన్ని రకాలుగా అతను ఉపయోగించాడు, ఎన్ని కలర్స్, ఆ దేవుడికి ఏ కలర్ ఎట్లా వెళ్ళేదానికి, అది దట్ ఈస్ గ్రేట్. చాలా గొప్ప విషయం అది. సామాన్యులకి ఎవరికి అది అందే పద్ధతి కాదు. ఎక్కడ ఎటువంటి బిట్టు కూడా నువ్వు ఇట్లా చేశాడు ఇతను, ఇది ఇక్కడ తప్పు చేశాడు అనే ఫీలింగ్ ఎక్కడ రావట్లేదు. అసలు అంత పెద్ద విగ్రహాన్ని ఇలా ఎట్లా తయారు చేయగలిగాడు అనేది చాలా గ్రేట్. అది అద్భుతం, అది అదృష్టం, అది భగవంతుడు వరం. కష్టపడ్డారంట దానికోసం. అబ్బా, భగవంతుడు వరం, సామాన్యంగా చేయలేరు ఎవరు. అది అతని హృదయంలో చొరబడి అతనికి అలాంటి అవకాశం ఇచ్చాడు. అతనికి ఇంకా చాలా గొప్ప విషయం. నేను పెద్దదాన్ని నేను అనకూడదు, చాలా అదృష్టం. అతనికి ఇంకా జన్మ ఉండదు. అలాంటి వర్క్ చేశాడు అతను. మైండ్ కానీ చేతులు కానీ ఆ కుటుంబం కూడా సహకరించి ఉండాలి కదా. అన్ని రకాలుగా మనం అతను అప్రిషియేట్ చేయవలసిన విషయం. సో ఇంత అద్భుతమైన వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని మీరు మీ చేతులారా ఒక్కరే కష్టపడి 4 ఏళ్ల పాటు చేశారు. సో టీటీడీ వాళ్ళకి ఈ విషయం తెలిసిందా? వాళ్ళు తీసుకెళ్తామని అంటున్నారా ఏంటి? నా కోరిక ఏంటంటే తిరుమలలో పెట్టాలని నా కోరిక స్వామి వారి దగ్గర. సో నేను ప్రయత్నిస్తాను. అది కనుక జరిగితే కనుక ఐఎమ్ ది మోస్ట్ లక్కీయెస్ట్. ఖచ్చితంగా తీసుకెళ్తారు. ఎందుకంటే అక్కడ ఉండాల్సిన ఆ స్థానం దక్కించుకోగలుగుతుందనే అర్హత ఉందని మేము అనుకుంటున్నాం. అంత కష్టపడ్డారు. అందరూ చూస్తారు కదా ప్రజలు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్.